If alpha, beta, gamma are the altitudes. Altitudes means height of the triangle from three vertices in triangle ABC. Then alpha power minus 2 plus beta power minus 2 plus gamma power minus 2 by cot A plus cot B plus cot C is equal to, in triangle ABC, this is A, B, C. This is alpha, beta, gamma. This is A, B, C. Alpha is the height of the triangle from through A, beta is height of the triangle through B, gamma is height of the triangle through C. A, B, C are sides of the triangle. Then area of the triangle cheppandamma. Area of the triangle delta is equal to half into base into height alpha. దీని నుంచి మీరు ఆల్ఫా చెప్పండి. ఆల్ఫా ఏమొస్తుంది? 2 delta by A. Alpha is equal to 2 delta by A. Squaring on both sides. Alpha square is equal to 4. Alpha square is equal to 4 delta square by A square. Now taking reciprocal on both sides. So alpha power minus 2 is equal to A square by 4 delta square. So 1 by alpha square is equal to A square by 4 delta square. Similarly, beta power minus 2 is equal to cheppandi. B square by 4 delta square. Alpha, beta, gamma. Gamma power minus 2 is equal to cheppandi. C square by 4 delta square. Now adding. Add cheyandamma. Alpha power minus 2 plus beta power minus 2 plus gamma power minus 2 is equal to 4 delta square into A square plus B square plus C square by 4 delta square. Add cheyandamma. Add cheste LCM same, adding numerators. This is numerator. నెక్స్ట్ చూడండి, డినామినేటర్లో కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఉందమ్మా. కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి. మనకు ఐపీలో ఉందమ్మా రిజల్ట్ ఇది. ఏ స్క్వేర్ ప్లస్ B square plus C square 4 delta. Yes, ఇది డినామినేటర్ అమ్మా. న్యూమరేటర్ ఇంతకుముందు మనం చూసాం. ఇది న్యూమరేటర్. A square plus B square plus C square by 4 delta square అనేది న్యూమరేటర్. నెక్స్ట్ ఇక్కడ ఇది డినామినేటర్. ఫైనల్లీ ఆన్సర్ చెప్పండి మీరు ఇప్పుడు. ఏమొస్తుందో మనకి ఫస్ట్ ఆప్షన్ ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ minus 2 plus gamma power minus 2 by cot A plus cot B plus cot C is equal to ఏమొస్తుంది మనకి ఇప్పుడు
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1 by delta. 1 by delta. So first option. First option. Fifth problem. If alpha, beta, gamma are the lengths of the altitudes. If alpha, beta, gamma are the lengths of the altitudes of triangle ABC, then 1 by alpha plus 1 by beta plus 1 by gamma minus 2ab by a plus b plus c into delta into cos square c by 2 into cos square c by 2. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసామమ్మా. ఫస్ట్ ప్రాబ్లంలో ఆల్ఫా ఏమొచ్చిందమ్మా చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లంలో మనకు ఆల్ఫా ఏమొచ్చిందమ్మా, ఏంటమ్మా? 2 డెల్టా బై ఏ. 1 బై ఆల్ఫా అంటే ఏమొస్తుందమ్మా? 1 బై ఆల్ఫా ఏ బై 2 డెల్టా. బీటా అంటే 1 బై బీటా అంటే బి బై 2 డెల్టా. నెక్స్ట్ 1 బై సి బై 2 డెల్టా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏ ప్లస్ బి మైనస్ సి బై 2 డెల్టా. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా మైనస్ 1 బై గామా అంటే ఏ ప్లస్ బి మైనస్ సి బై 2 డెల్టా మైనస్ నెక్స్ట్ 2ab బై ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s ఇంటూ డెల్టా. ఓకే, కాస్ స్క్వేర్ సి బై 2 ఫార్ములా, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి కదమ్మా మనకి. కాస్ స్క్వేర్ సి బై 2, కాస్ సి బై 2 హాఫ్ యాంగిల్ ఫార్ములా ఉంది కదమ్మా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి కాస్ స్క్వేర్ సి బై 2 అంటే 2s క్యాన్సిల్ అవుతుందమ్మా, ఏబి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏబి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి మైనస్ సి అంటే ఏమని రాయొచ్చమ్మా? ఏ ప్లస్ బి మైనస్ సి అంటే ఎలా రాయొచ్చు దీన్ని? 2s మైనస్ 2c 2s మైనస్ 2c అమ్మా బై 2 డెల్టా మైనస్ ఎస్ మైనస్ సి బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు, సో న్యూమరేటర్ 2 కామన్, డినామినేటర్ 2 క్యాన్సిల్. ఫైనల్లీ ఎస్ మైనస్ సి బై డెల్టా మైనస్ ఎస్ మైనస్ సి బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 0. First option. So alpha, beta, gamma are the altitudes of triangle ABC. Then the value of the given expression is 0. ఇలా చేయాలమ్మా. ఇది మనకు ఐపీలో కూడా ఉన్నట్టు ఉంది కదా. డెల్టా స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ 1 by r1 square plus 1 by r2 square plus 1 by r3 square plus 1 by r square. r అంటే డెల్టా బై ఎస్ అమ్మ, r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, r3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇప్పుడు 1 by r1 square 1 by r2 square 1 by r3 square 1 by r square చెప్పండి అమ్మా. డెల్టా స్క్వేర్ బై
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఇంటూ 1/r1 స్క్వేర్ అంటే ఏమొస్తుందమ్మా? 1/r1 స్క్వేర్ అంటే ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ మైనస్ ప్లస్ ప్లస్ 1/r స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ రైట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం సేమ్ అమ్మా, యాడింగ్ న్యూమరేటర్స్ ఎల్సిఎం సేమ్, ఎల్సిఎం డెల్టా స్క్వేర్, యాడ్ చేయండి న్యూమరేటర్స్, ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ 4s స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs మైనస్ 2s కామన్, చెప్పండి ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ నెక్స్ట్ చెప్పండి ఏమొస్తుంది? ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఈ స్టెప్ అర్థమైందమ్మా? జస్ట్ నేను స్క్వేరింగ్ చేశానమ్మా అంతే. ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్, వాటిని కొంచెం డైరెక్ట్గా రాశాను అంతే. ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ 4s స్క్వేర్. నెక్స్ట్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs వస్తుంది. మైనస్ 2s కామన్ ఇస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది అక్కడ మనకి స్క్వేర్స్ ఎక్స్పాండ్ చేస్తే. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటమ్మా? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి చెప్పండి? 2s ఇంటూ 2s ఏమవుతుందమ్మా? 4s స్క్వేర్. ఈ 4s స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ ఇంకేముంటుంది చెప్పండి అమ్మా? ఇంకేముంటుంది? అక్కడ మనకి న్యూమరేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై, ఇక్కడ డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా చేయాలమ్మా. సో R1 R2 R3 ఫార్ములాస్ డెల్టా బై ఎస్, డెల్టా బై ఎస్ మైనస్ ఏ, డెల్టా బై ఎస్ మైనస్ బి, డెల్టా బై ఎస్ మైనస్ సి, ఈ ఫార్ములాస్ అప్లై చేయాలి. ఈ ఫార్ములాస్ అప్లై చేసి మనం ఇలా మనం సింప్లిఫై చేయాలి. 11th ప్రాబ్లం చూడాలి. ఇఫ్ P1 P2 P3 ఆర్ ద లెంగ్త్స్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఫ్రమ్ ద vertices of triangle ABC to the opposite sides, then A cot A by P1 plus B cot B by P2 plus C cot C by P3. ఇంతకుముందు మనం చేసిన వాటిలో ఆల్ఫా బీటా గామా ఆర్ ద ఆల్టిట్యూడ్స్ అన్నామమ్మా. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ప్లేస్లో ఏమి ఇచ్చాడు? P1 P2 P3 ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి మరి P1 ఏమవుతుందో చెప్పగలరా మీరు? ఇంతకుముందు మనం చేసిన దాన్ని బట్టి P1 ఏమవుతుందమ్మా? ఆల్ఫా అమ్మా. P1 అంటే ఆల్ఫా కదా. ఇప్పుడు నెక్స్ట్ P2 ఏమవుతుంది? 2 డెల్టా బై బి. P3 ఏమవుతుంది? 2 డెల్టా బై సి. ఇంతకుముందు మనం ఆల్ఫా బీటా గామాలు చేసాం మా ఫస్ట్ ప్రాబ్లంలో. ఇప్పుడు P1 P2 P3 ఇచ్చాడు, అంతే తేడా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏమొస్తుంది చెప్పండి? ఏ కాట్ ఏ బై P1 అంటే ఏమొస్తుంది? ఏ కాట్ ఏ బై P1 అంటే ఏమొస్తుంది?
ఏ స్క్వేర్ కాట్ ఏ ఏ స్క్వేర్ కాట్ ఏ బై 2 డెల్టా ప్లస్ బి స్క్వేర్ కాట్ బి బై 2 డెల్టా ప్లస్ సి స్క్వేర్ కాట్ సి 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 by 2 డెల్టా కామన్. ఏబిసి ఫార్ములాస్ సైన్ రూల్స్ అప్లై చేయండి అమ్మా. స్మాల్ ఏ ఫార్ములా 2r సైన్ ఏ, స్మాల్ బి ఫార్ములా 2r సైన్ బి, స్మాల్ సి ఫార్ములా 2r సైన్ సి. అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఏ. నెక్స్ట్ ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఇంటూ కాస్ బి బై సైన్ బి ప్లస్ నెక్స్ట్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి ఇంటూ కాస్ సి బై సైన్ సి. ఇలా రాయొచ్చు. నెక్స్ట్ 4r స్క్వేర్లో మీరు 4r స్క్వేర్లో 2r స్క్వేర్ బయటకు తీసుకురండి. అంటే 2r స్క్వేర్ బై 2 డెల్టా ఇంటూ 4r స్క్వేర్లో నేను 2r స్క్వేర్ మాత్రమే తీసుకొచ్చాను, ఇంకో 2 అక్కడ ఉంటుందమ్మా. అది అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c. మనకి ట్రాన్స్ఫర్మేషన్స్లో సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2cకి రిజల్ట్ ఉందమ్మా. అది మనం డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేయాలి. 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి, సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c రిజల్ట్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి ఇక్కడ రిజల్ట్ యూజ్ చేయండి అమ్మా. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై డెల్టా ఇంటూ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. రైట్. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, 4ని 2 into 2 రాస్తున్నానమ్మా. మళ్ళీ ఒక 2 బయటకు తీసుకొస్తున్నా. అంటే 2 బై డెల్టా ఇంటూ 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి అంటే ఏంటమ్మా, ఇది డెల్టా ఫార్ములా. ఇది డెల్టా ఫార్ములా క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఏంటి మనకి 2. ఫోర్త్ ఆప్షన్. సో ఇది కూడా ఆల్టిట్యూడ్స్ బేస్ చేసుకుని ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని కూడా మనం ఇలా ఈజీగా చేయొచ్చు. 1/a + b + 1/a + c is equal to 3/a + b + c. దెన్ ఇది మనకి ఐపీలో ఉందమ్మా. ఇక్కడ మనకి ఇలాంటి మోడల్స్ మనకి 3 ఉన్నాయమ్మా. ఇది మనకి ఇచ్చింది ఫస్ట్ది. సెకండ్ చూడ ఎలా రాస్తున్నాను. సెకండ్ వన్ కూడా ఎలా ఉంటుందంటే 1/b + a + 1/b + c is equal to 3/a + b + c. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ వన్, ఇది సెకండ్. థర్డ్ వన్ ఎలా ఉంటుందంటే 1/c + a + 1/c + b is equal to 3/a + b + c. ఇలా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. మనకి ఇచ్చింది ఫస్ట్ ప్రాబ్లం, రిమైనింగ్ 2 కూడా నేను బోర్డు మీద రాశాను. అయితే ప్రాబ్లం మనం చేయకుండా ఇలాంటి మోడల్స్ మనం చూసి ఆన్సర్ పెట్టవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్లో కామన్
టర్మ్ ఏంటిది, ఇక్కడ కామన్ వేరియబుల్ ఏంటిది, బి. అలానే ఇందులో ఏముందో చెప్పగలరా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కామన్? ఇక్కడ అమ్మాయి ఇక్కడ సి ఉంది. మరి అక్కడేముందో చెప్పండి. మనకిచ్చిన ప్రాబ్లంలో ఏ, therefore యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. మరి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. మరి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అంటే ప్రాబ్లం మనం చూడగానే, మనం చేయకుండానే మనం కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా కొన్ని టిప్స్ మనం ఫాలో అయితే టైం సేవ్ అవుతుంది మనకి. సో 13th ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్లో ఏ ఈజ్ ద కామన్ సైడ్, దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60. నేను ఇచ్చిన రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్లో కూడా యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ ఆల్సో 60. సిన్స్ బి ఈజ్ ద కామన్ సైడ్, సి ఈజ్ ద కామన్ సైడ్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్. ఇలా చేయాలి. చెప్పమ్మా. చెప్పు. ఎందుకంటే మనం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సాల్వ్ చేసినప్పుడు మనకి 90 రాదమ్మా. ఇంకో పాయింట్ ఏంటి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుందమ్మా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఈ రిజల్ట్ యూజ్ చేస్తే మనకి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. అది therefore angle A is equal 60. In triangle ABC, if C is equal to 90 degrees, then R plus R is equal to C is equal to 90 అమ్మా, then R plus R అడిగాడు. In triangle ABC, if C is equal to 90 degrees, then find the value of R plus R. చూడండి ఎలా చేస్తున్నాను, R plus R. ఫస్ట్ క్యాపిటల్ ఆర్ని మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేస్తున్నానమ్మా. 2 ఇలా రాయొచ్చా, క్యాపిటల్ ఆర్ని ఇలా రాయొచ్చా? 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆరే వస్తుంది. ప్లస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఫార్ములా ఎస్ మైనస్ ఏ ఇంటూ tan a by 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి ఇంటూ tan b by 2 ఎస్ మైనస్ సి ఇంటూ tan c by 2. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నాను, 1/2 ఇంటూ దీన్ని మనం 2r sin c అని రాయొచ్చా? 1 sin c అని రాయొచ్చా? ఎందుకంటే c ఈజ్ ఈక్వల్ టు 90 కదమ్మా. c ఈజ్ ఈక్వల్ టు 90 కదమ్మా. sin 90 1, ఆ 1 అని ఇలా రాయొచ్చు. ప్లస్ r అంటే ఇక్కడ మనకేంటి, ఎస్ మైనస్ సి ఇంటూ tan c by 2, ఎస్ మైనస్ సి ఇంటూ tan c by 2. ఇప్పుడు మీరు సి అంటే 90 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సి అంటే 90 సబ్స్టిట్యూట్ చేయండి. సి బై 2 అంటే ఏమొస్తుంది, 90/2 45. tan 45 వాల్యూ చెప్పండి ఇక్కడ మీరు. tan 45 1/2 ఇంటూ 2r sin a, 2r sin c అంటే ఏంటిది, స్మాల్ c, ప్లస్ ఎస్ మైనస్ సి ఇంటూ tan 45 1 వస్తుందమ్మా. సో c/2 ప్లస్ ఎస్ అంటే మనకేంటిది, a ప్లస్ బి ప్లస్ c/2 మైనస్ సి చెప్పండి. ఇప్పుడు ఫైనల్గా మీరు ఆన్సర్ చెప్పండి అమ్మా. నాకు సింప్లిఫై చేసి మీరు ఆన్సర్ చెప్పండి. సింప్లిఫై చేసి టేకింగ్ ఎల్సిఎం అండ్ సింప్లిఫై. a ప్లస్ బి బై 2 ఇది వస్తుందమ్మా. సిసి క్యాన్సిల్ అయిపోతుంది, 2c మైనస్ 2c క్యాన్సిల్ అయిపోతుంది.
ఏ ప్లస్ బి బై టూ వస్తుందమ్మా, ఏ ప్లస్ బి బై టూ. సో మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ ఏ ప్లస్ బి బై టూ, సెకండ్ ఆప్షన్. 20th చూడండి. జూమ్ కాల్ కట్ అయిపోతే కనుక మళ్ళీ ఇమీడియట్గా మీరు రీకనెక్ట్ అవ్వండి సేమ్ లింక్ మీద. 20th చూడండి. 20th ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ R1 minus R is equal to R2 plus R3, then we have formulas in this chapter. అవి ఏంటంటే R1 minus R is equal to 4R sin square A by 2. ఇక్కడ 1 వస్తే అక్కడ ఏ వస్తుందమ్మా. R2 minus R చెప్పండి. ఇవన్నీ మీకు నేను చెప్పాను. 4R sin square b by 2. R3 minus R చెప్పండి అమ్మా. 3 వచ్చినప్పుడు C వస్తుందమ్మా. 4R రైట్. అలానే ఇప్పుడు నెక్స్ట్ R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 1 2 వచ్చినప్పుడు C వస్తుందమ్మా, థర్డ్ యాంగిల్ వస్తుంది. అంటే 4R cos square C by 2. నెక్స్ట్ R2 ప్లస్ R3 చెప్పండి అమ్మా. R2 ప్లస్ R3 4R cos A by 2. R3 ప్లస్ R1 చెప్పండి అమ్మా. 4R B by 2. మరి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడో చూడండి అమ్మా. మనకి ఏమి ఇచ్చాడో చూడండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ R1 మైనస్ R ఇచ్చాడు. అంటే 4R sin square A by 2 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R3. 4R cos square A by 2. 4R క్యాన్సిల్ అమ్మా. ఓకే. సో sin square A by 2 dividing on both sides by cos square A by 2. So tan square A by 2 is equal to 1. ఇప్పుడు tan A by 2 is equal to 1 is equal to tan pi by 4. So equating angles. A by 2 is equal to pi by 4. Then A is equal to చెప్పండి అమ్మా. A by 2 45 అయితే ఏమవుతుంది? 90. pi by 2 అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్. A is equal to 90 ఫస్ట్ ఆప్షన్. 24 చూడండి అమ్మా. 24 చూడాలి. ఫర్ a triangle ABC, it is given that cos A plus cos B plus cos C is equal to 3 by 2. Then the triangle is given that cos A plus cos B plus cos C is equal to 3 by 2. Then the triangle is, nature of the triangle చెప్పాలమ్మా ఇక్కడ. నేచర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి 3 by 2ని నేను 3 by 2ని ఎలా రాస్తున్నానో చూడండి. 3 by 2ని సింపుల్గా 1 by 2 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 2 ఇలా రాయొచ్చా? 1 by 2 ప్లస్ 1 by 2 ప్లస్ 1 by 2 3 by 2. ఇప్పుడు cos A ఈజ్ ఈక్వల్ టు 1 by 2. నెక్స్ట్ cos B ఈజ్ ఈక్వల్ టు 1 by 2. నెక్స్ట్ cos C ఈజ్ ఈక్వల్ టు 1 by 2. దెన్ ఏ చెప్పండి అమ్మా. అప్పుడు cos A ఈజ్ ఈక్వల్ టు 1 by 2 అయితే ఏమవుతుంది?
కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే ఏ ఏమవుతుంది? బి ఏమవుతుంది? బి ఏమవుతుంది? కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. Therefore, given triangle is equilateral triangle. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇలా ఈజీగా చేయొచ్చు మనం. ఇప్పుడు జనరల్గా కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి మనం చేయాలి. అలా కాకుండా 3/2ని ఇలా స్ప్లిట్ చేసుకొని మనం సింపుల్గా ఇలా వితిన్ సెకండ్స్లో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan A plus tan B plus tan C is equal to 6 and tan A into tan B is equal to 2, then the triangle is ఏమి ఇచ్చాడమ్మా మనకి? tan A plus tan B plus tan C is equal to 6. ఓకే, నేను చూడండి వాల్యూస్ ఎలా, ఈ 6ని ఎలా రాస్తున్నానో చూడండి. 1 + 2 + 3 రాయొచ్చా? అప్పుడు tan A ఇంటూ tan B ఏమవుతుందమ్మా? tan A ఇంటూ tan B ఏమవుతుంది చెప్పండి? tan A వాల్యూ 1, tan B వాల్యూ 2 ఏమవుతుంది అప్పుడు? వాడిచ్చింది కూడా అదే, వాడిచ్చింది కూడా tan A tan B వాల్యూ 2నే ఇచ్చాడు. సో అంటే మనం tan A వాల్యూ 1, tan B వాల్యూ 2, tan C వాల్యూ 3 తీసుకుంటే 6 సరిపోతుంది. tan A tan B కూడా 2 అవుతుంది. అయితే ఇప్పుడు tan A ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ ఏమవుతుందమ్మా? 45 degrees. 45 అనేది ఎక్యూట్ యాంగిల్ కాబట్టి మనకి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు tan C తీసుకుంటున్నా. tan C అనేది 3, tan C ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి తెలుసమ్మా tan 75 వాల్యూ చెప్పగలరా మీరు? tan 75 is also equal to cot 15. Cot 15 is equal to tan 75 value. 2 plus root 3. 2 plus 1.732 అంటే 3.732 అంటే tan 75 వాల్యూ 3.732 వచ్చిందమ్మా. 3.732 అంటే 3.732 అనే వాల్యూ అనేది 75 degrees అవుతుంది. 75 degrees అనేది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. మరి అలాంటప్పుడు tan C ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు C ఏమవుతుంది మరి? ఎక్యూట్ అవుతుందా, అబ్ట్యూజ్ అవుతుందా? ఇప్పుడు tan 75 మనకి 3.732 వచ్చిందమ్మా. 3.73 ఎక్యూట్ అవుతుంది, ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. సో ఏ అనేది ఎక్యూట్ అయింది, సి అనేది ఎక్యూట్ అయింది. నెక్స్ట్ tan B ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కూడా ఎక్యూట్ అవుతుంది. B ఈజ్ ఆల్సో లెస్ దాన్ 90 degrees. B ఈజ్ ఆల్సో లెస్ దాన్ 90 degrees. So 3 are acute angles. If 3 angles are acute, then the triangle is called acute angle triangle. థర్డ్ ఆప్షన్ అవుతుందమ్మా. థర్డ్ ఆప్షన్ ఇలా మనం ఈజీగా చేయొచ్చు. వాడిచ్చిన 6ని 1 + 2 + 3గా స్ప్లిట్ చేస్తే ఏ వాల్యూ 45 వచ్చింది. సి కూడా లెస్ దాన్ 90 ఉంటుంది, ఎందుకంటే tan 75 వాల్యూ 3 something ఉంది. అలాంటిది tan C వాల్యూ 3 కాబట్టి సి కూడా లెస్ దాన్ 90 degrees ఉంటుంది.
లెస్ దాన్ 90 ఉన్నప్పుడు బి కూడా ఉంటుంది. ఎందుకంటే tan C3 అనేది 2 కంటే పెద్దదైనా కూడా అది మనకి లెస్ దాన్ 90 వచ్చింది. అలాంటప్పుడు tan B కూడా మనకి బి కూడా లెస్ దాన్ 90 ఉంటుంది. దేర్ఫోర్ ఏబిసి ఆర్ acute angles. Given triangle is called acute angle triangle. This is 27th problem. 30th problem చూడమ్మా. 30th problem 30. If the diameter of any ascribed circle of a triangle is equal to its perimeter, then the triangle is. If the diameter of any x circle, x circles radiuses ఏంటమ్మా? x circles మనం 3 డ్రా చేయొచ్చమ్మా. వాటి రేడియసెస్ ఏం తీసుకుంటాం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో? చెప్పండి. R1, R2, R3. R1, R2, R3 are x radii of the x circles. ఇప్పుడు ఏమన్నాడు? డయామీటర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఎక్స్ సర్కిల్. Diameter of one of the x circle is 2R1 is equal to perimeter of the triangle. Perimeter of the triangle is denoted by 2s. ఇది మనకి ఇచ్చింది వాడు. The diameter of the one of the x circle is equal to perimeter of the triangle. Therefore 2R1 is equal to 2s. 2 cancel. R1 formula S tan A by 2. R1 formula S tan A by 2 is equal to S. S cancel amma. Okay. Tan A by 2 is equal to 1. అప్పుడు A by 2 is equal to 45 degrees. A is equal to చెప్పండి 90 degrees. If A is equal to 90 degrees, then the triangle is right angle. Right angle triangle. అది ఈ ప్రాబ్లం ఇలా చేయాలమ్మా.